ప్రియమైన వారలారా, యేసు నామములో మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ స్థలం ఎలా ఉంది చూసారా? అందంగా ఉన్నదా? ఏదో ఒక గ్రామంలో ఉన్నట్లు అనిపిస్తోందా? ఇది బ్రెజిల్ దేశములో రియో పట్టణము ఉన్నది కదా, అందులో నుండి ఔటర్కి వెళ్ళామంటే గ్రామసీమ ఉన్నది. ఇక్కడ చూశారంటే ఈ విధముగా అందమైన గ్రామ ప్రాంతము, సమృద్ధిగా ఉన్న స్థలములు, గేదెలు మెయ్యడము, గుర్రాలు మెయ్యడము చూడగలుగుతున్నాము. ఈ స్థలమును చూడండి, చాలా అందంగా సమృద్ధిగా ఉన్నది. దేవుడు వీరికి ఈ మందలన్నీ ఇచ్చి ఆశీర్వదించుట చూడగలుగుతున్నాము. సరే, ఈ దినమున మీకు ఏ వాగ్దానము ఇచ్చారో తెలుసా? ఈ దినం మీకు సమస్య అప్పు. చాలా మందికి అప్పుల సమస్య. అప్పు అప్పు అప్పు, వడ్డీకే డబ్బంతా పోతుంది, సంపాదించేదంతా. కనుక శ్రమ పడేదంతా వ్యర్థమైపోతుంది. ఇంటి అప్పు, అలాగే కారు అప్పు, బైక్ అప్పు, తర్వాత వివాహం కొరకు తీసుకున్న అప్పు, హాస్పిటల్కు ఖర్చైన అప్పు అని అనేక విధములైన అప్పులు. కొందరికి కారణమే లేకుండా అప్పు తీసుకుని ఖర్చు చేసే అలవాటు, వ్యర్థమైన ఖర్చు. ఇలా పాప కార్యము కొరకై ఖర్చు చేయుటకు అప్పు తీసుకొనుట. ఏదో ఒక కార్యంలో బాకీ పడి చిక్కుకున్నారు, అందులో నుండి బయటపడలేకపోతున్నారు. అందువల్ల వేదన. దేవుడు ఏ వాక్కునిచ్చిచున్నారో తెలుసా మీకు? ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 6వ వచనములో, నీ దేవుడైన యెహోవా నీతో చెప్పియున్నట్లు నిన్ను ఆశీర్వదించును. కనుక నీవు అనేక జనులకు నీవు అప్పిచ్చెదవు, కాని నువ్వు అప్పు చేయవు. నీవనేకులకు అప్పిచ్చెదవు, నీవు అప్పు చేయవు. ఇది దేవుని యొక్క ఆశీర్వాదము, వాగ్దానము. ఇది మీకైనది. దీన్ని విశ్వసిస్తున్నారా? అప్పులేని జీవితము ఈ కాలంలో ఎలాగంటే జీవించగలము, అప్పు లేకుండా జీవించలేమండి అని అనుకుంటున్నారా? సాధ్యము. మీరు విశ్వసిస్తే మీకు అప్పులేని ఒక జీవితము దేవుడిచ్చి మిమ్మల్ని ఆశీర్వదించగలరు. ఎంతోమంది అప్పు లేకుండా జీవించే అనేక ప్రభువు పిల్లల్ని నేను చూసి ఉన్నాను. కనుక మొదట ఈ అప్పు తీసుకునే అలవాటును నిలపాలి. ఇక నేను అప్పు తీసుకోను. ఈ అప్పు తీసుకునే అలవాటు ఏం తీసుకొస్తుందో తెలుసా? దేవుని మీద ఉన్న విశ్వాసము పోతుంది. మీకు అవసరము కలిగిన వెంటనే ఎవ్వరు మనకి డబ్బు ఇస్తారు? వెంటనే అప్పు ఇచ్చేవాడిని వెతికెదరు. దేవుణ్ణి వెతుకుటకు బదులుగా మనుషులను వెతికెదరు. కనుక విశ్వాసము దేవుని విడిచి తొలగిపోతుంది. అదే మీ జీవితంలో ఆశీర్వాదం కొరత కలుగుటకు ముఖ్య కారణము. అప్పే తీసుకోకూడదు అని తీర్మానం చేస్తే ఏం చేస్తారు? ఒక అవసరం కలిగితే మీరు దేవుని వైపు చూస్తారు. కనుక దేవుడు నా అవసరమును సంధించెదరు అని ప్రభువుని ఆనుకుంటారు. ఆ విశ్వాసము దేవుడు ఘనపరచును. తర్వాత వ్యర్థమైన ఖర్చులు చెయ్యరు. అప్పు లేకుండా యథార్థముగా దేవుని అడిగినప్పుడు వ్యర్థ ఖర్చులు చెయ్యకుంటున్నట్లు ఒక మంచి జీవితం జీవించెదరు. దీనికి అప్పులేని ఒక జీవితము, ఈ వాగ్దానమును దేవుడు అనుగ్రహిస్తున్నారు. నేను నా సేవా మార్గంలో అనేకుల్ని చూసి ఉన్నాను. అప్పు తీసుకోకుండా దేవుని ఆనుకొని జీవించే వారిని చూసి ఉన్నాను. మీకు కూడా దేవుడు చేయును. అప్పు లేకుండా ఉండే జీవితము మీకిచ్చెదరు. ఈ దినం ఒక తీర్మానం చెయ్యండి. దేవా, ఇప్పటి వరకు తీసుకున్న అప్పు ఒక లిస్టు వేయండి. ఏ బ్యాంకుకి, ఏ వ్యక్తులకు ఎంత డబ్బు ఇవ్వాలో లిస్టు తీయండి. దాన్ని ఉంచి ప్రార్థించి, దేవా, నేను ఈ బాకీనంతా తీర్చాలి, ఈ అప్పంతా తీర్చుటకు నాకు మార్గము అనుగ్రహించుడి, నాకొక అద్భుతము చేయుడి అని మీరు అడగండి. దేవుడు అప్పుని తీర్చుటకు ఒక మార్గమును తెరుచును. మీరు అప్పు ఇచ్చి తీర్చిన తర్వాత తీర్మానము చెయ్యాలి, ఇక అప్పు తీసుకోను, ఏ అవసరమైనను నేను దేవుని వైపు చూచెదను అని తీర్మానము చేయుడి. దేవుడు అద్భుతం చేయుట చూచెదరు. విశ్వసించెదరా? మన కొరకు సిలువలో తననే సమర్పించుకున్న దేవుడు అప్పుల సమస్యని మార్చరా? అప్పులేని ఒక జీవితమును మీకు ఇచ్చెదరు. దాన్ని విశ్వసించి దానికి మిమ్మల్ని సమర్పించుకోండి. ఈ దినం మొదలుకొని మీ వరుమానంలో మార్పు కలుగును. అప్పుడు మీరు వ్యర్థ ఖర్చులను తగ్గించుకొందురు. అది మాత్రమే కాకుండా వ్యర్థ ఖర్చులు రాకుండా ప్రభువు కాపాడెదరు. హాస్పిటల్ ఖర్చు వస్తుంది, ఎదురు చూడని ఖర్చులు, వీటన్నిటిని ప్రభువు మార్చి మిమ్మల్ని చక్కగా జీవించినట్లు చేయును. దాని కొరకు సమర్పించుకుంటారా? సమర్పించుకొనుడి. దేవా, ఈ మాటలను నేను విశ్వసిస్తున్నాను. నేనిక అప్పు తీసుకోను. తీసుకున్న అప్పంతా మళ్లీ ఇచ్చుటకు సహాయం చేయుడి. ఇక అప్పు తీసుకోకుండా ఉండే జీవితాన్ని అనుగ్రహించుడి. ఈ అప్పుల సమస్య అన్న ఇక్కట్ల నుండి, అవమానము నుండి విడుదల ఇవ్వుడి. మిమ్మల్ని ఆనుకుని జీవించుటకు సమర్పించుకుంటున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.